ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులు సీఎం ప్రారంభించారు. బ్యారేజీని గొడ్డల పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని, కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయన్నారు. పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. పవన్ భుజానికి శస్త్రచికిత్స జరిగిందని ముంబై వెళ్లి ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదిరిపడ్డాకే విధుల్లోకి రావాలని పవన్కు చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు. 175 సంవత్సరాలైంది, కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు, జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. రౌడీలతో సమస్య లేదు, బ్లేడు బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్
ఇది ప్రమాదకరమైన పరిస్థితి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన రాజమహేంద్రవరం పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా, ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా నేను కానీ డిప్యూటీ సీఎం కానీ పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తాం. దీనితో మళ్ళీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు.